వీడియో వీక్షిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. 25వ తారీఖు ఉదయకాల సమయంలో మరి ప్రవీణ్ అన్న చనిపోవడం, అలాగే ఆ బాడీని రాజమండ్రి హాస్పిటల్కి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత మరి అనేక మంది ఉదయకాల సమయంలో అక్కడ సమావేశం అవ్వడం, అలాగే ఈ మరణం గురించి మాట్లాడడానికి అనేక మంది క్రైస్తవులు నాయకులు పెద్దలు ముందుకు వచ్చారు. అయితే క్రైస్తవుల వాయిస్ అనేది బయటికి వెళ్ళడం లేదు కనుక మీడియా మిత్రులకి సమాచారం ఇచ్చినప్పుడు మీడియా మిత్రులు వచ్చారు. అందులో మొట్టమొదటిగా రాజమండ్రిలో జరుగుతున్నటువంటి ఈ మృతిపై జరుగుతున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాన్ని బయటికి తీసుకువెళ్ళింది బిగ్ టీవీ వారు. బిగ్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా క్రైస్తవ్యం తరపున. ఎందుకంటే ఆ రోజు ఉదయకాల సమయంలో అనేక మంది అక్కడ చేరొచ్చిన తర్వాత ఇది చూస్తే అనుమానాస్పద మృతిగా ఉందని, దీని వెనకాల ఉన్నటువంటి చీకటి కోణాలన్నింటినీ కూడా బయటికి వెలికి తీయాలని అక్కడికి వచ్చినటువంటి క్రైస్తవులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మరి మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు బిగ్ టీవీ వారు చాలా సహకరించారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వారితో పాటు ఇంకా మీడియా వాళ్ళు వచ్చారు. బిగ్ టీవీ వారికి ఇంకా కొన్ని మీడియాలకి నేనే కొన్ని ఫోటోగ్రఫీస్ కూడా అందించాను. అయితే బిగ్ టీవీ వారు మాత్రమే మొదటి రోజు స్పందించి మరి ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా ఉన్నటువంటి విషయాన్ని కంటెంట్ అంతని కూడా ఏ విధంగా అయితే వాళ్ళు తీసుకున్నారో అదేవిధంగా వారు వేయడం జరిగింది. వారితో పాటు నేను కొంతమందికి పెద్ద మీడియాలకి అని చెప్పుకున్న వారికి కూడా నేను కొంత సమాచారాన్ని ఇచ్చాను వారితో పాటు. కానీ ఆ రోజు వేయలేదు, వాళ్ళు రికార్డింగ్ చేసుకున్నారు కానీ వాళ్ళు సీన్స్ అన్ని కూడా టేక్ చేశారు కానీ వాళ్ళ ఛానల్లో కనీసం స్క్రోలింగ్ కూడా వేయలేదు. దాని తర్వాత 1-2 గంటల తర్వాత జీ న్యూస్ వారు, సుమన్ టీవీ వారు, సాక్షి టీవీ వారు వచ్చారు. వాళ్ళు కూడా మరి తీసుకున్నారు. వాళ్ళు మరలా ఫుటేజీలను స్క్రోల్ చేయడం మరి రన్ చేయడం జరిగింది. అయితే పెద్ద మీడియా అనేటువంటి వారు ఎవరైతే అనుకున్నారో వాళ్ళు వచ్చారు కానీ తీసుకున్నారు కానీ మొదటి రోజు కానీ రెండవ రోజు ఫస్ట్ మార్నింగ్ సెక్షన్లో కానీ అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు కూడా వాళ్ళు మరి ఇక్కడ క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయారు. దాని తర్వాత ఇక్కడ రాజమండ్రిలో మరి ఎక్కువగా ఇది ప్రబలే టైంకి వాళ్ళు కూడా పెద్ద పెద్ద మీడియాలు అనేటువంటి వారు పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది అప్పుడు వచ్చి వారు టేక్ చేసి నాకు తెలిసి 26 ఇక్కడ పోస్ట్ మార్టం లేదంటే బాగా ఇష్యూ క్రైస్తవులు జన సమీకరణ కానివ్వండి, పెద్దలు నాయకులు సంఘాలు డినామినేషన్లతో తేడా లేకుండా అందరూ రావడం చూసి మరి ఆ సోకాల్డ్ పెద్ద మీడియా అనేటువంటి ఎవరైతే పేరు పెట్టుకున్నారో వాళ్ళు వచ్చి ఏదో లైట్గా కింద స్క్రోలింగ్ అవ్వడం అని లేదంటే తర్వాత న్యూస్ కవర్ చేయడం అని చేశారు. అయితే ముందుగా రాజమండ్రిలో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూని అంతటినీ కూడా మొట్టమొదటిగా కవర్ చేసినటువంటి మీడియా బిగ్ టీవీ. వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే రాజమండ్రిలో ఈ బిగ్ టీవీలో చేస్తున్నటువంటి బ్రదర్ శంకర్ మరి వారిని అప్రోచ్ అయ్యి వారికి ఫోటోగ్రఫీలు ఇవ్వడం, ఈ న్యూస్ని మీరు తప్పకుండా మా వాయిస్ని బయటికి వినిపింప చేయాలని చెప్పినప్పుడు శంకర్ చాలా మరి ఇక్కడి నుంచి ప్రవీణ్ పగడాల గారు బాడీ వెళ్ళేంత వరకు కూడా చాలా బాగా కవర్ చేశారు, వాస్తవాలను బయటికి తీసుకున్నారు. కనుక బిగ్ టీవీకి కృతజ్ఞతలు. అలాగే ఆర్టీవీ వారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. దయచేసి 50 మంది క్రైస్తవులందరూ కూడా తెలుగు వారందరూ కూడా గమనించాల్సిన విషయం, బిగ్ టీవీ వారిని ఈ సమయంలో మనం చాలా అప్రిషియేట్ చేయాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా బిగ్ టీవీని మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, వారిని ప్రేమించండి, ఆదరించండి. ఎందుకంటే రాజమండ్రిలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా మన క్రైస్తవ వాయిస్ని మొట్టమొదటిగా బయటికి బహిర్గతం చేసింది మరి బిగ్ టీవీ వారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్న క్రైస్తవులందరూ కూడా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపాలంటే మీరందరూ కూడా మరి ఆ బిగ్ టీవీని ఆదరించి ఇంకా బిగ్ టీవీ చేయాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే వారితో పాటు ఇంకా మిత్రులు చాలామంది మీడియా మిత్రులు
ప్రైమ్ లేదంటే ఆర్టీవీ ఇలాంటి చిన్న చిన్న న్యూస్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మా క్రైస్తవ్యాన్ని కొంతమంది మరి కొంచెం పక్షపాతంగా చూశారు కానీ మీరు ఉన్నది ఉన్నట్టుగా మా వాయిస్ని బయటికి వెళ్ళేలా చేసినందుకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. తర్వాత ఫర్దర్గా మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకుని కొనసాగుదాం. అందరికీ ధన్యవాదాలు. వందనాలు.